మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం కోలపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది డీసీఎం. ఈ ఘటనలో మహిళ మృతి చెందగా 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో 4 పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారంతా విజయనగరం జిల్లా వాసులుగా గుర్తించారు. ఇక క్షతగాత్రులను జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మీరే డ్రామా వెళ్ళిపోతాం బావా. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం కోలపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది డీసీఎం. ఈ ఘటనలో మహిళ మృతి చెందగా 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో 4 పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారంతా విజయనగరం జిల్లా వాసులుగా గుర్తించారు. ఇక క్షతగాత్రులను జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లారెడ్డి అందిస్తారు. మల్లారెడ్డి, దైవ దర్శనం కోసం వెళ్లి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఘటన మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలో చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విజయనగరం జిల్లా తిరుపతికి చెందిన వాసులు పండరీపూర్ లో తులజాపూర్ అమ్మవారిని దర్శనం చేసుకొని అటు నుంచి శ్రీశైలం వెళ్తుండగా జాతీయ రహదారి నాందేడ్ అకోలా వర్షిస్తున్న జాతీయ రహదారి పెద్దశంకరంపేట మండలం కోలపల్లి వద్ద ఉదయం 6:30 గంటలకు కాలకృత్యం కోసం ట్రావెల్ బస్సును ఆపుకోవడం జరిగింది భవ్య. అక్కడ ఆపుకున్న తర్వాత ఆ సమయంలో బస్సులో కొందరు కూర్చొని ఉన్నారు. ఆ సమయంలో అటువైపు వస్తున్న డీసీఎం డ్రైవర్ నిద్రమత్తులో ఉండి అజాగ్రత్తగా ఇంక వైపు నుంచి ఢీకొనడంతో బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందడం జరిగింది. మిగతా అందులో 11 మంది తీవ్ర గాయాలు కావడంతో జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కూడా ఈ ఘటనపై పూర్తి విచారణ చేస్తున్నారు భవ్యశ్రీ. థ్యాంక్ యూ మల్లారెడ్డి. మీరే డ్రామా వెళ్ళిపోతాం బావా.